మనందరికీ తెలిసిన విషయమే, మనిషిగా పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చనిపోవాల్సి ఉంటుంది. మనమే కాదు, భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోవాల్సి ఉంటుంది. కానీ భూమి మీద ఉన్న ఏదైనా జీవి గాని, లేదంటే మరీ ముఖ్యంగా మనుషులు మరణాన్ని మోసం చేయగలరా? అంటే మరణాన్ని జయించి జీవితాంతం బ్రతికి ఉండగలరా? శాస్త్రవేత్తలు చనిపోయిన మనుషుల్ని మళ్ళీ తిరిగి బ్రతికించగలరా? వాళ్ళని చిరంజీవులుగా లేదంటే అమరజీవులుగా మార్చే అవకాశం ఉందా? ఎన్నో సంవత్సరాలుగా ఈ విషయం మీద పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఆల్రెడీ అమెరికాకి చెందిన ఒక సంస్థ ఇదే ప్రాజెక్టు మీద పనిచేస్తూ ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో ఆ కంపెనీ యొక్క పనితీరు గురించి, మరణాన్ని మోసం చేసే వాళ్ళ యొక్క ఫార్ములా గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దానిని బట్టి మనిషి నిజంగానే చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండగలడా, లేదా చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించచ్చా? ఈ విషయాలన్నిటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఎయిర్ప్లేన్ కి సంబంధించిన విభాగాన్ని ఏరోనాటిక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎలక్ట్రానిక్ డివైజెస్ కి సంబంధించిన ఫీల్డ్ ని ఎలక్ట్రానిక్స్ అని పిలుస్తూ ఉంటారు. రోబోట్స్ కి సంబంధించిన ఫీల్డ్ ని రోబోటిక్స్ అని పిలుస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన మనుషుల యొక్క మృతదేహాలని మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే తిరిగి పుట్టించవచ్చు, లేదంటే వాళ్ళ యొక్క శరీరాలలోకి జీవాన్ని మళ్ళీ తిరిగి సృష్టించవచ్చు అన్న ఉద్దేశంతో ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క మృతదేహాలని భద్రపరిచే ఫీల్డ్ ని క్రయోనిక్స్ అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ యొక్క నమ్మకం ఏంటి అంటే, ఒక 50 నుంచి 70 ఏళ్ల తర్వాత మెడికల్ సైన్స్ అనేది చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ గా మారుతుంది. అండ్ అప్పుడు మనుషులకు ఇంకా మరణమే ఉండదు. అంటే ఎవరు చనిపోకుండా అప్పటి మెడికల్ సైన్స్ అయితే చూసుకుంటుంది. కాకపోతే ఇప్పటి కాలానికి చెందిన కొంతమంది ప్రజలు అప్పటి వరకు బ్రతికొండలేరు కాబట్టి, వాళ్ళందరూ ఇప్పుడే చనిపోతారు కాబట్టి వాళ్ళ యొక్క శరీరాలని భద్రపరిచి మెడికల్ సైన్స్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళ యొక్క శరీరాల్లోకి జీవాన్ని పంపించి మళ్ళీ వాళ్ళని తిరిగి పుట్టించవచ్చు అన్న ఉద్దేశంతోనే చనిపోయిన వాళ్ళ యొక్క శరీరాలని కొన్ని చోట్ల భద్రంగా దాస్తూ ఉన్నారు. అయితే తమ చనిపోయిన తర్వాత తమ శరీరాలకి అంత్యక్రియలు చేయకుండా తమ శరీరాలని ఇలాగ ఒక చోట భద్రపరిచి ఉంచాలి అంటే వాళ్ళకు కూడా మెడికల్ సైన్స్ మీద చాలా నమ్మకమే ఉండి ఉండాలి. అలాగే దాదాపుగా ఒక 300 మంది ఒక కంపెనీ మీద నమ్మకాన్ని ఉంచడం జరిగింది. ఆ కంపెనీ పేరు ఆల్కోర్. ఇది అరిజోనాలోని స్కాట్స్డేల్ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. బయట నుంచి చూసినట్టయితే ఇది మనకి చాలా నార్మల్ ఆఫీస్ లా కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది మనకి. దీని యొక్క లోపల భాగంలో 300 మంది యొక్క మృతదేహాలు స్టీల్ తో తయారు చేయబడిన పెద్ద పెద్ద స్టీమింగ్ కంటైనర్స్ లో భద్రపరచబడి ఉంటాయి. అండ్ కేవలం మనుషుల యొక్క మృతదేహాలు మాత్రమే కాదు, 33 పెట్ యానిమల్స్ యొక్క మృతదేహాలు కూడా అదే ప్రాంతంలో భద్రపరచబడి ఉన్నాయి. సో వీటిని కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మళ్ళీ తిరిగి పుట్టించవచ్చు, మళ్ళీ తిరిగి వీటికి జీవాన్ని తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో వీటి యొక్క యజమానులు వీటి కోసం కూడా చాలా ఖర్చు పెట్టి వీటి యొక్క మృతదేహాలను కూడా అక్కడ భద్రంగా దాస్తూ ఉన్నారు. అయితే మరణం అనేది సహజంగా అందరికీ ఎదురవుతూనే ఉంటుంది. కానీ ఆల్కార్ టీం ఏమని నమ్ముతూ ఉంటుందంటే, మరణం అంటే మనిషి చనిపోవడం కాదు, వాళ్ళు ఎక్కువ కాలం పాటు నిద్రపోతారంతే, వాళ్ళ గుండె ఆ టైంలో కొట్టుకోదు అంతే. ఈ రెండు పక్కన పెట్టినట్టయితే మన యొక్క శరీరం అంతా కూడా పర్ఫెక్ట్ కండిషన్ లోనే ఉంటుంది మనం చనిపోయిన తర్వాత కూడా. ఇక్కడ ఉన్న 300 మంది యొక్క మృతదేహాలు ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తూ ఉన్నాయి. సో కొంతమంది అయితే కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ యొక్క మృతదేహాన్ని ఇక్కడ ఉంచుకున్నట్టే. సో వాళ్ళందరికీ కూడా టైం అనేది ఆగిపోయినట్టే కూడా. ఒకవేళ మెడికల్ సైన్స్ కనుక ఒక 70 సంవత్సరాల తర్వాత చనిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి పుట్టించగలిగినట్టయితే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రాణాలతో లేచి తిరిగి వస్తారు. సో ఇక్కడ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది మనకి. టైం మిషన్ లేదా టైం ట్రావెల్ సినిమా ఒకటి ఉంటుంది. ఆ సినిమాలో లాగే సేమ్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ స్టీల్ కంటైనర్స్లో టెంపరేచర్ అనేది ఎంత చల్లగా ఉంటుందంటే ఈ ప్రపంచంలోని అత్యంత చల్లటి ప్రాంతమైన అంటార్టికా కంటే చల్లగా ఉంటుంది. ఈ స్టీల్ కంటైనర్స్లో లిక్విడ్ నైట్రోజన్ ఉంచుతారు. దాని కారణంగా ఆ కంటైనర్స్ లోపల భాగం యొక్క టెంపరేచర్ -196 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అండ్ దీన్ని 24/7 కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ కరెంటు పోయినట్టయితే బ్యాకప్ జనరేటర్స్ ఉంటాయి, వాటిని కూడా కంటిన్యూస్గా రన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ కరోనా టైంలో కూడా వీళ్ళకి ఎంత ప్రాబ్లం ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు ఆ కంటైనర్స్ని అసలు ఏమాత్రం ఆగకుండా కంటిన్యూస్గా నడిచేటట్టుగానే ప్లాన్ చేసుకున్నారు. ఒక పెద్ద కంటైనర్లో 4 ఫుల్ బాడీ పేషెంట్స్ అయితే ఉంటారు. అలాగే 5 న్యూరో పేషెంట్స్ ఉంటారు. న్యూరో పేషెంట్స్ అంటే ఏంటంటే కేవలం వాళ్ళ యొక్క తలల్ని మాత్రమే ప్రిజర్వ్ చేయడానికి వీళ్ళతో డీల్ మాట్లాడుకుంటారు. కొంతమంది ఏంటంటే శరీరం మొత్తాన్ని కూడా మాట్లాడుకుంటారు. ఈ చిన్న చిన్న కంటైనర్స్ లో మన యొక్క ఫేస్ ని, అలాగే ఆ ఫేస్ తో పాటుగా మన యొక్క మెదడుని కూడా ఉంచి అందులో స్టోర్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి పెద్ద కంటైనర్లో పెడతారు. 300 మంది పేషెంట్స్ లో 116 మంది పేషెంట్స్ వాళ్ళ యొక్క తలల్ని మాత్రమే ఫ్రీజ్ చేయమని చెప్పడం జరిగింది.
అండ్ ఇలా ఫ్రీజ్ చేయడం వలన మన బ్రెయిన్లోని డేటా అనేది ఏమాత్రం పోదు, మెమరీ అనేది కంప్లీట్గా 100% సేఫ్గా ఉంటుంది. సో మన యొక్క ఓల్డ్ మెమరీస్ కానీ లేదంటే మనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మళ్ళీ మనల్ని తిరిగి పుట్టించిన తర్వాత మనకు అది పూర్తిగా గుర్తుంటుంది. క్రయోనిక్స్ రీసెర్చర్లు నమ్మేది ఏంటి అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క ఫేస్, బ్రెయిన్ వాళ్ళవే ఉంటాయి. కాకపోతే ఏంటంటే బాడీ పార్ట్స్ మాత్రం కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. బట్ వాళ్ళు చనిపోవడానికి ముందు ఏదైతే జరిగిందో అదంతా కూడా వాళ్ళకి కంప్లీట్గా గుర్తుంటుంది. అండ్ వాళ్ళ బ్రెయిన్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి ఎలాగైతే రియాక్ట్ అవుతుందో సేమ్ అలాగే రియాక్ట్ అవుతుంది, సేమ్ అలాగే పనిచేస్తోంది. అండ్ ఆర్టిఫిషియల్ బాడీ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుని పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది, సేమ్ రియల్ హార్ట్ పనిచేసినట్టే. బట్ ఇదంతా కూడా ఎలా సాధ్యం అవుతుందన్న డౌట్ మీకు రావచ్చు. క్రయోనిక్స్ అనేది అంత సింపుల్ ఏమీ కాదు, మనకి చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ నిజానికి అక్కడ చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక బాడీని లిక్విడ్ నైట్రోజన్లో పెట్టినట్టయితే ఇంకా శరీరాన్ని ప్రిజర్వ్ చేసేసినట్టే అని మనం అనుకున్నట్టయితే అది పొరపాటే. అండ్ ఇది కూడా చాలా చిన్న ప్రాసెస్ ఏమీ కాదు, చాలా టఫ్ ప్రాసెస్, అలాగే కాస్ట్లీయెస్ట్ ప్రాసెస్ కూడా. మన యొక్క శరీరం మొత్తాన్ని కూడా మనం భద్రపరచుకోవాలి అంటే దాదాపుగా $2,20,000 అవుతుంది. అంటే దగ్గర దగ్గర $1,75,00,000 కంటే ఎక్కువే అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మన యొక్క శరీరం మొత్తాన్ని కాకుండా కేవలం మన తలని మాత్రమే మనం ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే $80,000 వరకు అవుతుంది. $80,000 అంటే దాదాపుగా $60 లక్షల పైనే. ఇంత అమౌంట్ని పే చేసినట్టయితే మన యొక్క శరీరాన్ని కానీ మన యొక్క తలని కానీ వాళ్ళు అక్కడ భద్రపరుస్తారు. అయితే ఇదంతా కూడా స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డాక్యుమెంటేషన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క కండిషన్స్ అన్నింటినీ కూడా మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత పేషెంట్ నేమ్ని ఆల్కర్ యొక్క వెయిటింగ్ లిస్ట్లోకి యాడ్ చేస్తారు. వెయిటింగ్ లిస్ట్ అంటే అక్కడ కంటైనర్స్ ఖాళీగా లేక ఎవరైనా చనిపోయినట్టయితే అందులో ఎప్పుడు పెట్టాలా అని ఆలోచించేది కాదు. వెయిటింగ్ లిస్ట్ అంటే ఆ పేషెంట్ ఎప్పుడు చనిపోతాడా అని ఆ ఆల్కర్ సభ్యులు వెయిట్ చేసే లిస్ట్. సో చాలామంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటనేది చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ ఆ పేషెంట్ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అని కనుక తెలిసినట్టయితే కంటిన్యూస్గా 24 hours పాటు ఆల్కర్ డాక్టర్స్ యొక్క మానిటరింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ హాస్పిటల్లో కొన్ని స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం మొదలు పెడుతూ ఉంటారు. అండ్ చనిపోయిన మొదటి అరగంటలోనే అతని యొక్క మృతదేహాన్ని లేదంటే ఆమె యొక్క మృతదేహాన్ని ఆల్కర్ ఫెసిలిటీకి తీసుకొని వచ్చేస్తారు. ఎందుకంటే క్రయో ప్రొటెక్షన్ ప్రొసీజర్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే చనిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ని ఎంత వేగంగా స్టార్ట్ చేయగలిగితే అంత ఎక్కువగా మళ్ళీ తిరిగి పుట్టించే అవకాశాలు ఉంటాయి. అండ్ అంతేకాకుండా మళ్ళీ వీళ్ళ యొక్క శరీరానికి సంబంధించిన అన్ని పార్ట్స్ కూడా చాలా త్వరగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా తెలియజేశారు. అయితే చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి పుట్టించేటప్పుడు మనం చూసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రాసెస్ ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత గుండె ఆగిపోతుంది. సో మన శరీరంలోని వెయిన్స్ అన్నిటికీ కూడా బ్లడ్ ఫ్లో అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై అనేది వేరు వేరు ఆర్గాన్స్కి రీచ్ అవ్వడం ఆగిపోతుందో ప్రతి ఆర్గాన్ కూడా ఫెయిల్ అవ్వడం మొదలు పెడుతుంది. సో చనిపోయిన తర్వాత నుంచి కూడా ఈ క్రయో ప్రొటెక్షన్ ప్రాసెస్లో భాగంగా ఆ బ్లడ్ ఫ్లో అనేది కూడా ఆగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు అదే చేస్తూ ఉంటారు. పేషెంట్ యొక్క శరీరంలో బ్లడ్ ఫ్లో అనేది ఆగకూడదు, బ్రెయిన్కి కానీ మిగతా ఆర్గాన్స్కి కానీ కంటిన్యూస్గా బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉండాలన్న ఉద్దేశంతో అతని శరీరంలో ఒక మెకానికల్ పంప్ని అయితే ఫిట్ చేస్తారు ఆ పేషెంట్ యొక్క చెస్ట్ దగ్గర. ఆ పంప్ ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్గా బ్లడ్ మొత్తాన్ని కూడా మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై చేస్తూ ఉంటుంది. బట్ ఇది అక్కడితో అయిపోదు, ఆపరేటింగ్ రూమ్లోనే అసలు విషయం అనేది మొదలవుతుంది. ఆ తర్వాత పేషెంట్ యొక్క శరీరం నుంచి మొత్తం రక్తం అంతా కూడా బయటకు తీసేస్తారు. అండ్ ఒక స్పెషల్ కెమికల్ని అతని యొక్క శరీరంలో పంపిస్తారు బ్లడ్కి బదులుగా. బేసిక్గా మనకందరికీ తెలిసిందే మన శరీరంలో 60 to 70% వరకు వాటరే ఉంటుంది. సో ఒకవేళ నేరుగా ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని కనుక లిక్విడ్ నైట్రోజన్లో పెట్టేసినట్టయితే లోపల ఉన్న వాటర్ కారణంగా సెల్స్ అన్నీ కూడా క్రిస్టల్స్గా మారిపోతాయి. సో అప్పుడు ఆ సెల్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. అప్పుడు ఒకవేళ మనం భవిష్యత్తులో వాళ్ళని మళ్ళీ తిరిగి పుట్టించగలిగే సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ సెల్స్ అన్నింటినీ మనం రిపేర్ చేయలేం కాబట్టి వాళ్ళని మళ్ళీ తిరిగి మనం పుట్టించే అవకాశాన్ని కోల్పోతాం. సో అందుకని ఆల్కర్లో డాక్టర్స్ ఏం చేస్తారంటే పేషెంట్ యొక్క బాడీని ప్రొటెక్ట్ చేయడం కోసం శరీరంలోకి యాంటీ ఫ్రీజ్ లిక్విడ్ని పంపిస్తారు. ఈ యాంటీ ఫ్రీజ్ లిక్విడ్ మొత్తం వెయిన్స్ అన్నింటిలోకి కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా బాడీ టెంపరేచర్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. నార్మల్ వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ 0 degrees సెంటిగ్రేడ్ అయితే యాంటీ ఫ్రీజ్ లిక్విడ్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ -100 degrees సెంటిగ్రేడ్. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత
శరీరం మొత్తంలోని టెంపరేచర్ అంతా కూడా డ్రాప్ అయిపోతుంది అండ్ శరీరంలోని ఆర్గాన్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతాయి ఆ యాంటీ ఫ్రీజ్ లిక్విడ్ ఫ్రీజ్ అవ్వడానికి ముందు. ఎందుకంటే దానికి -100°C కదా, కానీ లోపల ఉన్న వాటర్ ఏమో 0°C దగ్గరే ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి ఆర్గాన్స్ అన్నీ కూడా ముందు ఫ్రీజ్ అయిపోయి శరీరం మొత్తాన్ని కూడా ఒక రాయిలా మార్చేస్తాయి. సో ఇప్పుడు ఆ శరీరాన్ని లిక్విడ్ నైట్రోజన్లో పెట్టినప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. సో అందుకని ఈ ప్రాసెస్ తర్వాతే లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులో ఆ శరీరాన్ని ఉంచి -196°C దగ్గర ఆ శరీరాన్ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా చేయడానికి డాక్టర్లకి 12 గంటల సమయం పడుతుంది ఒకవేళ శరీరం మొత్తానికి అయినట్టయితే. ఒకవేళ పేషెంట్స్ కేవలం వాళ్ళ యొక్క తలని మాత్రమే ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే దానికి డాక్టర్స్ ఇదే ప్రొసీజర్ని చేయడానికి దాదాపుగా 6 గంటల సమయం తీసుకుంటుంది. అండ్ క్రయో అనేది చేసిన తర్వాత బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా నైట్రోజన్ ట్యాంక్లోకి తీసుకొని వెళ్ళి పెట్టేస్తారు. మనం ఆ స్టీమింగ్ కంటైనర్స్ మధ్యలోంచి నడుస్తూ ఉంటే ఒక శ్మశానం మధ్యలోంచి నడుస్తున్న ఫీలింగ్ అయితే చాలా మందికి కలుగుతూ ఉంటుంది. కానీ ఒకటి కొత్తగా వస్తున్న టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనుషులకి మళ్ళీ ప్రాణాన్ని ఇవ్వగలదనైతే అందరూ నమ్ముతూ ఉన్నారు. సో దాని కారణంగానే ఇంతమంది ఈ కంపెనీ మీద నమ్మకం ఉంచి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి అంత్యక్రియలు కానీ లేదంటే దాన సంస్కారాలు కానీ ఏమీ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క శరీరాన్ని భద్రపరచుకోవడం కోసం డబ్బులు ఎదురు పే చేసి మరీ ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అండ్ పేషెంట్ యొక్క ఫోటోని ప్రతి ఒక్క ఛాంబర్ బయట ఉంచుతారు, ఎందుకంటే ఎవరిది ఏ శరీరమో చాలా క్లియర్గా తెలుసుకోవడం కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని చూసుకోవడం కోసం. సో అప్పుడు కూడా గుర్తుపడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ పేషెంట్స్ అందరిలో కాలిఫోర్నియాకి చెందిన అనితా రిస్కిన్ అనే ఒక మహిళ కూడా ఉంది. ఈమె వేరు రకాల క్యాన్సర్స్ని కలిగి ఉంది. అంటే ఆమె శరీరంలో వేరు ప్రాంతాలలో క్యాన్సర్ ఉంది. సో ఎక్కువ కాలం పాటు బ్రతకనని ఆమెకు తెలుసు. సో అందుకని మళ్ళీ ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి బ్రతకాలి, జీవితాన్ని ఇంకొంతకాలం పాటు ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఆమె ఈ ఆల్కార్లో రిజిస్టర్ అయింది. బ్రతికి ఉండగానే ఆమె ఆమెగానే రిజిస్టర్ అయింది. కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే వేరే వాళ్ళు రిజిస్టర్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే రిజిస్టర్ చేస్తూ ఉంటారు. అయితే ఈమె విషయానికి వచ్చినట్టయితే ఈమె చనిపోవడానికి ముందు చాలా రకాల ఇంటర్వ్యూలు అయితే ఇచ్చింది. అండ్ అంతేకాకుండా తన యొక్క క్రయోనిక్ ప్రొసీజర్ మొత్తాన్ని కూడా షూట్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది. సో ఆ విషయాన్ని ఆల్రెడీ షూట్ చేశారు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమె చనిపోయే సమయానికి ఆమె భర్త కూడా దాదాపుగా అదే స్టేజ్లో ఉన్నారు, చనిపోయే స్థితిలోనే. సో అతను కూడా ఈ ఆల్కార్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సరే నన్ను కూడా తనతో పాటే ఉంచండి, ఒకవేళ బ్రతికినట్టయితే ఇద్దరం బ్రతుకుతామని. సో ఏదో ఒక రోజు తన యొక్క పార్ట్నర్ని కలవాలన్న ఉద్దేశంతో అతను ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో క్రయోనిక్స్ అనేది బేసిక్గా సైన్స్ ఫిక్షన్ మూవీస్లో ఒక కాన్సెప్ట్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, లైక్ క్యాప్టెన్ అమెరికా, స్టార్ వార్స్ ఇటువంటి సినిమాల్లో ఉన్నట్టుగా. బట్ సైన్స్ ఫిక్షన్ అనేది ఆల్మోస్ట్ రియాలిటీలోకి అయితే వచ్చేసింది. అండ్ ఖచ్చితంగా భవిష్యత్తులో చనిపోయిన మనుషులందరికీ కూడా మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తారని అయితే ఎంతోమంది నమ్ముతూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు గైస్? చనిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి బ్రతికించగలం అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ మొత్తం ప్రాసెస్ చూస్తే మాత్రం డెఫినెట్గా భవిష్యత్తులో మెడికల్ సైన్స్ చాలా డెవలప్ అవుతుందన్న నమ్మకం ఎంత దృఢంగా ఉంటే వాళ్ళు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అని అయితే నాకు అనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా చనిపోయిన మనుషులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మైదర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.